మరికొద్ది సేపట్లో పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే హీరో అల్లు అర్జున్కు సంబంధించినటువంటి అరెస్టు వార్త తెలిసిందో, ఆ వార్త తెలుసుకున్న తర్వాత ఇటు జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, హైదరాబాద్లో ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, సో వీరందరూ కూడా క్రమంగా ఇక్కడకు చేరుకున్నటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే హీరో అల్లు అర్జున్కి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం, ఆయన కొంత స్టార్ హీరోగా ఉన్నాడు కాబట్టి మరి ఇటువంటి వార్త అనేది కొంత షాకింగ్గా ఉంటుంది. మరోవైపున ఈ మధ్య రిలీజ్ అయినటువంటి పుష్ప 2 మూవీ కూడా పెద్ద ఎత్తున విజయం సాధించింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఒక ఇన్సిడెంట్కు సంబంధించి హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అవడంతో వాళ్ళందరూ కూడా షాక్లోనే ఉన్నారు. ఇక కుటుంబ సభ్యులు కావచ్చు, మరోవైపున అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇది కొంత ఒక షాకింగ్ వార్తగానే పరిగణించాల్సి ఉంటుంది. మరి ఈ క్రమంలోనే ఎటువంటి పరిణామాలైనా సంభవించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటన్నింటినీ అరికట్టాలంటే మాత్రం ఖచ్చితంగా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలి. కాబట్టి అందులో భాగంగా ఈ రూట్ మొత్తాన్ని కూడా కొంత స్ట్రిక్ట్గా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ నివాసం వద్ద మాత్రం ఇప్పటికే పూర్తిగా సెక్యూరిటీ పహారా అనేది చాలా పకడ్బందీ చేయడం జరిగింది. మరోవైపున రోడ్స్ మొత్తాన్ని కూడా మరికొద్ది సేపట్లో క్లోజ్ చేయబోతున్నారు అన్నటువంటి విషయం కూడా చాలా రత్నకుమార్, ఇంకొక విషయం గురించి మనం మాట్లాడాలి. మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాము. అరెస్ట్ కి సంబంధించి పోలీస్ అధికారులు అల్లు అర్జున్ ఇంటి వద్ద చేరుకున్నప్పుడు అల్లు అర్జున్ స్నేహ మధ్య మనం కొన్ని సన్నివేశాలు చూస్తున్నాము. అండ్ అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్ కూడా పోలీస్ అధికారులతో వెళ్తున్నట్లుగా కూడా మనం చూసాము. మీరు ఇందాక చెప్పినట్లుగా ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ స్పందించారు, చాలా బాధకు గురైనట్లుగా మీరు చెప్పారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం కార్ ఎక్కేటప్పుడు అల్లు అర్జున్ కొంచెం స్మైల్ ఇస్తున్నట్టుగా కూడా మనం చూస్తున్నాము. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే దీన్ని ఎలా ఫ్యాన్స్ కూడా ఎలా తీసుకుంటారు, ఒక ఆడియన్స్ కూడా ఎలా తీసుకుంటారు? దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అయితే వాళ్ళు ఎప్పుడైతే పోలీసులు నివాసం వద్ద చేరుకొని అల్లు అర్జున్ని అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భం కావచ్చు, ఆయన వెనకాలే అల్లు అరవింద్ తండ్రి కూడా ఉన్నటువంటి విజువల్స్కు సంబంధించి మనం చూసినప్పుడు కూడా వాళ్ళు పాజిటివ్గానే కొంత స్మైలీ ఫేస్తో ఉన్నప్పటికీ కూడా ఇన్సిడెంట్ అనేది మాత్రం ఖచ్చితంగా షాకింగ్ విషయమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం పుష్ప 2 మూవీకి సంబంధించి అందరూ ఫ్యామిలీ అందరూ కూడా కొంత సంతోషంగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది సంధ్యా థియేటర్ యొక్క తొక్కిసలాట అనేది కూడా మొదటి నుంచి ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వారి ఫ్యామిలీని వెంటాడుతూనే ఉంది. ఇటు పుష్ప 2 మూవీ యూనిట్ను కూడా వెంటాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి సందర్భంలో ఇలాంటి పరిణామాల మధ్య ఇప్పుడు ఒక్కసారిగా హీరో అల్లు అర్జున్ అరెస్టు అంటే ఒక్కసారిగా ఫ్యామిలీ అందరూ కూడా షాక్ గురైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే కుటుంబంలో ఒకసారిగా అసలు ఏం జరుగుతున్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటికే ఇన్సిడెంట్కు సంబంధించి అల్లు అర్జున్ రియాక్ట్ అవ్వడం జరిగింది. రియాక్ట్ అయిన తర్వాత ఆయన నష్టపోయినటువంటి ఫ్యామిలీకి కొంత పరిహారాన్ని ప్రకటించారు. మరోవైపు ఇటు వాళ్ళ పిల్లల యొక్క పూర్తిగా వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ భవిష్యత్తుకు హామీ ఇస్తున్నానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితిలోనే పరిస్థితి కొంత సద్దుమణిగింది అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు భావించారు. కానీ చిక్కడపల్లి పోలీసులు మాత్రం ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే సంధ్యా థియేటర్ వద్ద ఈ తొక్కిసలాటకు కారణమైనటువంటి ముఖ్యంగా ఎవరైతే సంధ్యా థియేటర్ ఓనర్ ఉన్నారో ఓనర్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఓనర్తో పాటు అక్కడ సెక్యూరిటీ మేనేజర్గా ఉన్నటువంటి వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని ఆయన కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. సో ఇందులో కీలకంగా ముఖ్యంగా ఎవరైతే ఇక ప్రత్యక్షంగా ఇందులో హీరో అల్లు అర్జున్ యొక్క పాత్ర కూడా ఉంది అన్నటువంటి ఉద్దేశంతోనే ఆయన మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే తెలియజేశారు. కాబట్టి సో అందుకు తగ్గినట్టు విధంగానే వాళ్ళందరూ ఇప్పుడు ప్రజెంట్ అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని ఈ యొక్క కేసుకు సంబంధించి కూడా విచారించినటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూసినట్లయితే వరుసగా హీరో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఇంటికి చేరుకుంటున్నారు. ఎందుకంటే హీరో అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఇప్పుడు ఇంట్లో ఇటు ఆయన యొక్క భార్య స్నేహ అలాగే పిల్లలు మాత్రమే ఉంటారు. కాబట్టి వాళ్ళకు కొంచెం తోడుగా ఉండేది కూడా ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్ నివాసానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పుష్ప 2 లాంటి అంటే ఒక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మూవీకి సంబంధించి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు హీరో అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం అనేది కొంత షాకింగ్ గా మారింది. తర్వాత దీనికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు వరుసగా ఇక్కడ రైట్ రత్న, కొన్ని మనం రీసెంట్ టైమ్స్ లో మనం చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాము. హీరోలకు సంబంధించి అరెస్ట్, విచారణ చాలా చూస్తున్నాం. నిన్న మొన్నటి వరకు మనం మోహన్ బాబు, మంచు మనోజ్, మంచు విష్ణు వీళ్ళందరినీ చూస్తున్నాము. అండ్ ఇప్పుడు సడన్ గా అల్లు అర్జున్ కి సంబంధించి అరెస్ట్ వార్త చూస్తున్నాము. సో ఒక్కొక్కటిగా హీరోలకు సంబంధించి అంటే రియల్ లైఫ్ లో వాళ్ళని హీరోగా చూసే ఆడియన్స్ ఇప్పుడు రియల్ లైఫ్ లో వీళ్ళని ఇట్లా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉండడం చూస్తుంటే ఆడియన్స్ దీన్ని ఎలా తీసుకుంటారు, ఎలా చూడొచ్చు అంటారు ఈ ఇన్సిడెంట్స్ ని? వాస్తవానికి రియల్ లైఫ్లో హీరోలుగా ఉన్నప్పటికీ కూడా రియల్ లైఫ్ విషయానికి వచ్చినట్లయితే మాత్రం రియల్ లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అనేవి ఆ హీరోల యొక్క వ్యక్తిగత లైఫ్ని చాలా కీలకంగా ప్రభావితం చేస్తాయనే చెప్పుకోవాలి.
ఎందుకంటే మనం రీసెంట్ టైమ్స్లో చూసినట్లయితే ఇప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీ ఇన్సిడెంట్ కావచ్చు, మరోవైపున ఇప్పుడు హీరో అల్లు అర్జున్కు సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచన లేకుండా చేస్తున్నటువంటి వ్యవహారం అయినప్పటికీ వాళ్ళకు అంటే మోహన్ బాబు ఇన్సిడెంట్ మాత్రం ఇది పూర్తిగా కుటుంబానికి సంబంధించినటువంటి విషయం వ్యవహారం అయినప్పటికీ కూడా ఆయన రియాక్ట్ అయిన విధానం, ఆయన ప్రవర్తించినటువంటి తీరు ఇందులో విమర్శలకు దారితీసింది. మరోవైపున ఇప్పుడు హీరో అల్లు అర్జున్ ఆ వ్యవహారం అయితే మాత్రం ఖచ్చితంగా దానికి పూర్తిగా విరుద్ధమైనప్పటికీ కూడా అక్కడ సంధ్యా థియేటర్ దగ్గర ఫ్యాన్స్ ఏ రకంగా వస్తారు అనేది కూడా ముందుగా ఊహించకుండా తాను ఒక ఇన్ఫర్మేషన్ అనేది తను కావచ్చు, లేకపోతే తన టీం కావచ్చు, మూవీ టీం కావచ్చు, లేకపోతే మూవీని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే సంధ్యా థియేటర్కు సంబంధించినటువంటి యాజమాన్యం కావచ్చు, స్థానిక పోలీసులకు సరైన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వని కారణంగానే ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుని అక్కడ ఒక మహిళ చనిపోవడం జరిగింది, పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. ఇలాంటి నేరాల ఘోరాలన్నీ కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మోహన్ బాబు లాంటి వ్యక్తి చేసినటువంటి పని కారణంగా అక్కడ ఒక మీడియా ప్రతినిధి తీవ్ర గాయాలైనటువంటి సిచ్యువేషన్స్, ఇవన్నీ కూడా హీరోలకు సంబంధించి వాళ్ళు ఆలోచించలేనితనం లేకపోతే వాళ్ళ యొక్క ప్రవర్తనను కూడా కొంత ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం అనేది కూడా పూర్తిగా సంచలనంగా మారడంతో పాటు ప్రతి ఒక్క ఫ్యాన్కి కూడా కొంత షాకింగ్గా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం నిమిషానికి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి హీరో అల్లు అర్జున్ నివాసం వద్ద పరిస్థితి అనేది కొంత మారిపోతున్నటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రూట్లో వాస్తవానికి ఎవరు ప్రయాణాలు కూడా ఏమీ చేయరు. అలాంటిది ఎప్పుడైతే హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడన్నటువంటి విషయం తెలిసిందో వరుసగా పబ్లిక్ అంతా కూడా ఇక్కడ గుమికూడటం జరుగుతుంది. వరుసగా అభిమానులు ఇక్కడికి చేరుకుంటున్నారు. పోలీసులు కూడా చేరుకొని కొంత ఇక్కడ ఏర్పడుతున్నటువంటి ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు కూడా పూర్తిగా అనేక రకాల చర్యలకు ఉపక్రమిస్తున్నటువంటి సిచ్యువేషన్సే మనకు ఇక్కడ హీరో అల్లు అర్జున్ నివాసం వద్ద కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్. సో మొత్తానికి హీరో అల్లు అర్జున్ ని చిక్కట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా మనం క్లియర్ గా చూస్తున్నాము. హీరో అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉన్న సిచ్యువేషన్ కూడా మనం చూసాము. మొత్తానికి హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో ఆయనను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడే అయితే అర్జున్ ను చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. అయితే బేసికల్లీ పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం చాలా న్యూస్ కూడా చూస్తున్నాము. అయితే మొత్తానికైతే హీరో అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారు. సో రైట్, తగ్గేదేలే పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ ఇది. తెలంగాణ పోలీసులు కూడా తగ్గదేలే అంటున్నారు. ఐకాన్ స్టార్ కు ఝలకిచ్చారు. కనీసం షర్ట్ మార్చుకునే టైం కూడా పోలీస్ అధికారులు అల్లు అర్జున్ కు ఇవ్వలేదు అన్నట్లుగా తెలుస్తుంది. అయితే పుష్పరాజ్ ను పోలీసులు వెహికల్లోకి తీసుకెళ్లారు. సమయం లేదు మిత్రమా అంటూ బన్నీని తీసుకెళ్లిపోయారు చిక్కట్పల్లి పోలీస్ అధికారులు. బన్నీతో పాటు హీరో అల్లు అర్జున్ వాళ్ళ తండ్రి అల్లు అరవింద్ కూడా వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాము. దీంతో పోలీసుల తీరుపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం మాత్రం వ్యక్తం చేస్తున్నారు. సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు, చేయటం తప్పలేదు కాదు, ఇదంతా తప్పలేదు. మళ్ళీ బెడ్రూమ్ బయటకు వచ్చి తగ్గేదేలే పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ ఇది. తెలంగాణ పోలీసులు కూడా తగ్గేదేలే అంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఝలకిచ్చారు తెలంగాణ పోలీసులు. కనీసం షర్ట్ మార్చుకునే టైం కూడా ఇవ్వలేదు పోలీస్ అధికారులు. దీనికి సంబంధించి మనం విజువల్ చూసాము. అల్లు అర్జున్ పోలీస్ అధికారులకు చెప్తున్నటువంటి సంభాషణలు కూడా మనం విన్నాము. మీరు తీసుకెళ్లడం, ఇక్కడికి రావడం అంతా ఓకే, గానీ కనీసం షర్ట్ మార్చుకునే టైం కూడా మీరు ఇవ్వట్లేదా అనేసి ప్రశ్నించడం జరిగింది. అయితే పుష్పరాజ్ ను పోలీస్ వెహికల్లో తీసుకెళ్లారు. పుష్పరాజ్ తో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ కూడా వెళ్ళినట్లుగా మనం చూసాము. సమయం లేదు మిత్రమా అంటూ